పండుగ ఎల్లుండి గాని మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఇయాలనే పండుగ వచ్చిందబ్బా. సారు యాక్ట్ చేసిన కొత్త సినిమా టాకీస్ లకు వచ్చింది. మరి కటౌట్లకు పాలాభిషేకాలు, పటాకులు కాల్చుడు, డప్పులు కొట్టుడు, డాన్స్ చేసుడు చిన్నగా లేదు. మేం చెప్పుడు కాదు కానీ సినిమా ముచ్చట సారు అభిమానులు చెప్తే ఆ కిక్కేరప్పా. మెగాస్టార్ ఫ్యాన్స్ సినిమా సూపర్ డూపర్ హిట్. రెండు పేరు ప్రసాద్ ఇప్పుడే వేసిన మా శంకర వరప్రసాద్. వామ్మో ఏంది బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి. పుసు 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 ఉక్కు చెప్పు. అబ్బా ఈ సంక్రాంతికి ఏం కావాలో ఇచ్చేసాడు అంతే. ఇంకా చిరంజీవి గారు ఒక పక్క, వెంకీ మామ ఇంకో పక్క. ఓర్ నాయన ఏంది పో సంగతి అనే డ్యాన్సులు, ఉక్కు స్టెప్పులు. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ స్లో అయింది. ఈ సినిమా చూసిన తర్వాత మొగోళ్ళకి ఏం చెప్తున్నా అంటే ఇంట్లో ఉన్న పెళ్ళాన్ని మొక్కితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది అనేది అనిల్ రావుపూడి చూపించిండు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ సెల్ ఫోన్ టార్చ్ లైట్ స్టెప్ అయితే మాత్రం అదిరిపోయింది. అసలు అదిరిపోయిన సినిమా రఫ్ ఆడేశారు చిరంజీవి గారు. వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారి మధ్యలో వచ్చే సీన్స్ మాత్రం హైలైట్ ఆఫ్ ద మూవీ. అసలు ఇంకా కళ్ళు ఆపుకోలేకపోయాడు, అద్దరిపోయాడు చిరంజీవి అయితే. ఇంకా చెప్పదు, సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీని కామెడీ ఎంటర్టైన్ అన్ని మిక్సింగ్. మెగాస్టార్ మానియాలో మునిగిపోయాను నేను. ఇంకా వెంకీ రాగానే వెళ్ళిపోయింది సినిమా. ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లో అయింది మూవీ, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ. మన బాస్ వచ్చేసి 16-18 సంవత్సరాలు లా కొడుతుండు. చిరంజీవి గారు నవ్వారు, మేము నవ్వినాం. చిరంజీవి గారు ఏడ్చారు, మేము ఏడ్చినాం. చిరంజీవి గారు డాన్స్ చేశారు, మేము డాన్స్ చేసినాం. పూనకాలతో ఉలికిపోతున్నారు అందరూ. చిరంజీవి గారు గోడను గుద్దుతారు కదా, అది ఎట్లా పోలుతో అర్థం కాదు. సూపర్ స్టోరీ అయితే రొటీన్ గా ఉంది. లాజిక్ లెస్ కూడా చాలా ఉన్న సినిమాలో. అన్నా చాలా రోజుల తర్వాత చెప్తున్నా బాయ్, షర్టు ఇట్టుకొని ఇదే ఐమాక్స్ లా, ఇదే ఐమాక్స్ సినిమా అంటే ఇది.